అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. మీకు ఇప్పుడు 3 అడుగుల అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తున్నాను. ప్రత్యేకంగా 3 feet అనమాట. అంటే దగ్గర ఒక 50 kgs అబోవ్నే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. సో అమ్మవారు అయితే చాలా బాగుంటారు. నవరాత్రుల్లో అతిపెద్ద భారీ 3 అడుగుల విగ్రహం అనమాట. సో అసలు సోమనంది, ఈ సింహమే మనకు వచ్చేటప్పటికి అడుగున్నర ఎత్తు వస్తుంది. సింహం చూడండి ఎంత పెద్దగా ఉందో. సోమనంది ఆ ఒక జూలు కానీ తర్వాత ఇదంతా కూడా. అలాగే ఇంకా అమ్మవారి పాదాలు చూడండి, అమ్మవారి పాదాలు, పట్టీలు, అలాగే అమ్మవారి యొక్క చీర సాలిడ్ లుక్తో వస్తుంది. అమ్మవారి యొక్క చీర అలంకరణ, ఆ చీర మీద డిజైన్స్, ఆ డిజైన్స్తో పాటు కుచ్చుళ్ళు, అలాగే అమ్మవారి యొక్క పాదం, ఇక్కడ పెద్ద గజమాల, అలాగే అమ్మవారి యొక్క కంఠహారాలు, అలాగే అమ్మవారి యొక్క చూడండి నుదుటిన బొట్టు, అలాగే అమ్మవారి కళ్ళు, నేత్రాలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయి. అమ్మవారి కళ్ళు తెరిసి మన్నే చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. విగ్రహంలో అంత చైతన్యం ఉంది ఈ విగ్రహంలో అయితే. సో అమ్మవారి ఒక ముక్కు పుడక, అమ్మవారి ఒక పెదాలు, అమ్మవారి గడ్డం, అలాగే అమ్మవారి కర్ణకుండలాలు, కేశ అలంకరణ, కిరీటానికి చక్రము. సో అమ్మవారి యొక్క మీకు చేతుల్లో కూడా ఆయుధాలు, ప్రతి ఆయుధం కూడా సపరేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆయుధాలు అయితే సపరేట్గా వస్తున్నాయి. అలాగే అమ్మవారు అష్టభుజాలతో సర్వ ఆయుధాలు ధరించి, అలాగే ఒక చేతితో అభయం ఇస్తూ ఇంకో చేతితో కమలం పట్టుకుని ఉంటారనమాట. సో ప్లస్ అది కాక ఇంకోటి ఏంటంటే, అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 36 అంగుళాలు, అంటే 3 అడుగుల భారీ విగ్రహం కాబట్టి ఈ విగ్రహం చక్కగా మనం నిత్య ఉపాసనకి, అలాగే చక్కగా అమ్మవారికి వస్త్ర అలంకరణ కడతానికి, ఇంకా ప్రత్యేకంగా ఎవరైనా ఊరేగించాలన్నా కూడా అతి పెద్ద విగ్రహం, ఊరేగింపుకు తీసుకెళ్లాలనుకున్నా, లేదంటే పీఠంగా పెట్టాలనుకున్నా, లేదంటే గుడిలో మూలమూర్తిగా మీరు పెట్టుకోవాలనుకున్నా, అన్ని రకాలుగా అనువైన విగ్రహం అనమాట. ఎందుకంటే ఆ విగ్రహంలో అంత చైతన్యం, అంత కళ ఉంది. అలాగే సింహవాహనం అయితే, సోమనందిని అయితే మీరు ఎంత బాగా చూడొచ్చు. ఆ ఒక్క సోమనంది ఒక ముఖ ఆకృతి, ఆ శౌర్యం అన్నీ చూడొచ్చు. అలాగే అమ్మవారు ఒక టీవీ, అమ్మవారు కూర్చున్న సుఖాసనం అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో 3 అడుగుల్లో 50 కిలోల పైన, అంటే 55 కిలోల వెయిట్లో వస్తున్న హై ప్రీమియం క్వాలిటీతో కూడిన దుర్గా అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఈ నవరాత్రులకి